ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ద్వితీయవల్లి ప్రారంభంలో కొంత ఆత్మతత్వం గురించి సంక్షిప్తంగా చెప్పాను. ఎంత చెప్పినప్పటికీ కూడా ఆత్మతత్వానికి ఇతో వాచో నివర్తంతే మనసా సహ తద్ధామ పరమం మమ. మనస్సుతో సహా ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి వేదము కానివ్వండి, మనసు కానివ్వండి కూడా నిలిచిపోతాయి. ఇలా ఉంటుంది అని వ్యక్తీకరించడానికి సాధ్యం కానటువంటి విషయం. అటువంటి పరమాత్మ స్థానం గురించి వివరించగలము అని చెప్పుకోవటం తప్పు. వివరించలేము. అది వాక్ గోచరమయ్యేటువంటిది కాదు. మనోభాగామ గోచరం. మనసుకి వాక్కి కూడా గోచరం కానటువంటి వస్తువు అని అంటే ఇక్కడ ఏదో పరిధి ఉంది అని కాదు. అక్కడ ఇదమిద్ధంగా ఇది అని చెప్పటానికి అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిందే తప్ప ఎవరికి కూడా వివరించటానికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. సో ఈ మాత్రం పరమాత్మ తత్వం, ఆత్మ అన్న పరమాత్మ అన్న కూడా ఇవన్నీ పర్యాయవాచకంగా తీసుకోండి. సో పరమాత్మ పదం అనేటువంటిది అటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం కోసం నచికేతసుడు అడిగాడు. జీవాత్మ పరమాత్మ వేరు కాదు. ఇవన్నీ కూడా అధ్యారోపము, అపవాదము ఇలాంటివి. ఒకటే అయినటువంటి పరమాత్మని వివరించటం కోసం స్టెప్ బై స్టెప్ అప్రోచ్ కింద ఒక్కొక్కటే వివరించుకుంటూ నాయన అదే ఇది, ఇదే అది, తత్వం అసి అని చెప్పుకొస్తారు. ఇదంతా కూడా ఉపదేశ క్రమం. సో ఈ ఉపదేశ క్రమంలో గురువు ముందుగా ఏం చేశారు అని అంటే ఇటువంటి దుర్లభమైనటువంటి అనుభవ గోచరము మాత్రమే అయినటువంటి ఆత్మతత్వానికి ఇతను అర్థం చేసుకోగలడా, అర్థం చేసుకునేటువంటి యోగ్యత ఉందా, దాన్ని నిలబెట్టుకునేంత అర్హత ఉందా, ఇవన్నీ పరీక్ష చేశారు. సో అదే ప్రారంభంలో చెప్పుకున్నాము. మరొక్కసారి నేను చెప్తాను. పరీక్ష శిష్యం విద్యా యోగ్యతాం చ అవగమ్య ఆహ. యమధర్మరాజు నచికేతసుని క్షుణ్ణంగా పరీక్షించి ఈ విధంగా ప్రథమ మంత్రాన్ని ద్వితీయవల్లిలో చెప్పారనమాట. అది యమధర్మరాజు చెప్పినటువంటిది. మీరందరూ కూడా ఒకసారి నాతోటి ప్రయత్నం చేయండి. ఓం అన్యత్ శ్రేయో అన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషంసి నీతః తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అర్ధాద్య ఉప్రేయో వృణీతే. కొంత పునరుక్తి అనిపించినప్పటికీ కానీ క్షుణ్ణంగా అవగాహన కోసం అని చెప్పి మళ్ళీ చెప్పుకోవటంలో తప్పులేదు. రెండు మార్గాలు ఉన్నాయి, శ్రేయో మార్గము, ప్రేయో మార్గం అని. ఈ రెండు కూడా భిన్న ధ్రువాల వంటివి, భిన్న ప్రయోజనాలు కలిగినటువంటివి. రెండింటిలో వివేకి అయినటువంటి వాడు శ్రేయో మార్గాన్ని ఎంచుకుంటాడు పరీక్షించి. అలా ఎంచుకున్నటువంటి వారికి శుభం, మంగళం కలుగుతుంది. ప్రేయో మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళకి పురుషార్థాలు ఐహికమైనటువంటి లభించినప్పటికీ బంధింపబడతాడు. అంటే పునః మళ్ళీ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు అని సంక్షిప్తార్థం. అది శాంకర భాష్యం. మరొకసారి చెప్పుకుందాం దీనికి. అన్యత్ పృథక్ ఏవ శ్రేయః నిశ్రేయసం తథా అన్యత్ ఉతా అపి ఏవ ప్రేయః ప్రియతరం అపి. ప్రియమార్గం ఎలాంటిదంటే ఇంద్రియ ప్రీతికరమైనటువంటిది, ఇంద్రియాలకు నచ్చుతుంది. ఇంకో గంట నిద్రపోయి ఏం చేస్తారు? పొద్దున్నే 4 లేచి ఏం చేయాలి? మీరు 4 లేచి ధ్యానం చేస్తారా? రోజు ఏం చేస్తారు? కాస్త విశ్రాంతి తీసుకోండి అంటే ఇంద్రియాలకి, శరీరానికి ఎస్పెషల్లీ ఇంకో గంట పడుకునే అవకాశం వచ్చింది అని పడుకునేవాడు పడుకున్నారనుకోండి, అది శ్రేయో మార్గానికి విఘ్నం అవుతుంది.
లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లేవాలి, బ్రాహ్మీముహూర్తంలో లేవాలి, సాధన చేయాలి, ఇలా నిర్ణయించుకుని చేశారా శ్రేయో మార్గంలోకి ప్రయాణం సుగమంగా ఉంటుంది. శ్రేయో మార్గమా అత్యుత్తమైనటువంటిది. ఇప్పుడు ఏదో పాస్ కావాలంటే ఒక మాత్రం కష్టం చాలు. 100కి 100 తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలి ఊహించుకోండి. ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎంత కష్టపడాలి, డిస్టింక్షన్ రావాలంటే ఎంత కష్టపడాలి, 90 ఎబోవ్ రావాలంటే ఎంత కష్టపడాలి, 100కి 100 రావాలంటే ఎంత కష్టపడాలి. అలా డిఫరెన్స్ ఉంటుంది. తే ప్రేయ శ్రేయసి ఉభే నానార్థే భిన్న ప్రయోజనే సతి పురుషం అధికృతం వర్ణాశ్రమాది విశిష్టం సినీత అంటే బధ్నీత తాభ్యాం ఆత్మకర్తవ్యతయా ప్రయుజ్యతే సర్వ పురుష. ఈ నిశ్రేయస మార్గము అనేటువంటిది ఉత్తమ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రేయో మార్గం అనేటువంటిది అట్రాక్టివ్గా ఉంటుంది, సులభంగా అనిపిస్తుంది. అమ్మయ్య కష్టం తగ్గింది అనిపిస్తుంది. శ్రేయో మార్గం కొంచెం కష్టతరంగా అనిపించవచ్చు, కానీ ప్రేయో మార్గం బంధం విముక్తిని కలిగించదు, బంధంలోనే ఉంచుతుంది. విద్య అవిద్య ఈ సంబంధమైనటువంటి కర్తవ్యాలు అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా ప్రేయో మార్గం కిందకే వస్తాయి. అంటే ఈ యజ్ఞం చేయండి స్వర్గం లభిస్తుంది, ఇవన్నీ ఏంటంటే బంధం నుంచి బయటపడేసేటువంటివి కాదు, ఏదో పురుషార్థాన్ని సాధిస్తాయి. అసలు నిష్ప్రయోజనమా అని అంటే 100కి 100 రావటం దానికంటే 40-45 వచ్చినాయంటే అది ఓకే అనుకుంటారు సామాన్యంగా. శ్రేయ ప్రేయసో హి అభ్యుదయ అమృతత్వార్థీ పురుష ప్రవర్తతే. అంటే శ్రేయోమార్గాన్ని కోరుకునేటువంటి ఏంటంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణిస్తారు. అతః శ్రేయ ప్రేయ ప్రయోజన కర్తవ్యతయా తాభ్యాం బద్ధ ఇత్యుచ్యతే సర్వ పురుష. లోకంలో సామాన్యంగా అందరూ కూడా ఈ ప్రేయో మార్గంలో ఎక్కువ మంది అంటే దాదాపు 99% ఇంకా ఎక్కువ మందే ప్రేయో మార్గాన్నే ఎంచుకుంటారు, అందులోనే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ దృష్ట ప్రయోజనం ఉంది. ఇప్పుడు కష్టపడండి, ఇప్పుడు మీకు ఈ ఫలితం కనిపిస్తుంది అని చెప్పడానికి ప్రేయో మార్గంలో సులభం. 6 నెలల్లో పరీక్ష ఉంది, ఈ 6 నెలలు గట్టిగా చదివితే పాస్ అవుతాడు, సర్టిఫికేట్ వస్తుంది. ఇది ప్రయోజనం కనిపిస్తుంది 6 నెలల్లో, కష్టపడ్డాడా లేదా అనేది ఫలితం చెప్తుంది. కానీ శ్రేయో మార్గంలో ఫలితం కనిపిస్తుందా అని అంటే అది అనుభవంలో తెలుస్తోంది, కానీ అదేదో సర్టిఫికేట్ లాగా చూపించేది కాదు, లేదా ఏదో ఒక ఫలితం ఇచ్చేది. అంటే ఇప్పుడు ఈ పంట పెట్టారు దానికి ఫలితం వస్తుంది, అది కనిపిస్తుంది. కానీ శ్రేయో మార్గంలో ఆ ఫలితం కనపడదు, అనుభవంలో తెలుస్తూనే ఉంటుంది. సాధకుడికి మాత్రం తెలుస్తూనే ఉంటుంది, సాధకుడిని నిశ్చితంగా గమనించేటువంటి వాళ్ళకు కూడా ఇది తెలుస్తుంది. వాళ్ళ వర్చస్సు మార్పు కలుగుతుంది, వాళ్ళ వాక్ మార్పు ఉంటుంది, ప్రవర్తనలో మార్పు ఉంటుంది. కానీ దీనికి ఒక కొలమానం పెట్టి ఈరోజు 5% ఇంప్రూవ్ అయింది, ఈరోజు 10% ఇంప్రూవ్ అయింది ఇలా చెప్పండి అని అంటే శ్రేయో మార్గంలో సాధ్యము కాదు. ప్రేయో మార్గంలో ఇలాంటివి మైల్ స్టోన్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. తే యద్యపి ఏకైక పురుషార్థ సంబంధిని విద్యా అవిద్యా రూపత్వాత్ విరుద్ధే ఇది అన్యతరా పరిత్యాగేన ఏకేన పురుషేణ సహ అనుష్ఠాతుం అశక్యత్వాత్ తయోః హిత్వా అవిద్యారూపం ప్రేయ శ్రేయ ఏవ కేవలం ఆదదానస్య ఉపాదానం కుర్వతః. అందుకనే శ్రేయో మార్గాన్ని పక్కన పెట్టి ప్రేయో మార్గాన్ని ఎక్కువ మంది ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే వివేకంతో ఆలోచన చేసి అవిద్యారూపమైనటువంటి ప్రేయో మార్గాన్ని పక్కన పెట్టి శ్రేయో మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళకి సాధు అంటే శోభనం శివం భవతి. ఆదదానస్య సాధువు అంటే మంత్రంలో 2వ లైన్లో ఉంది, తయోః శ్రేయ ఆదదానస్య సాధువు భవతి అంటే వాళ్ళకి మంగళం శోభనం శుభం కలుగుతుంది
ఆదదానస్య అంటే శ్రేయ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వాళ్ళకి. యస్తు అదూరదర్శి అంటే నిన్న కూడా చెప్పాను, ఇది దూరదృష్టి లేనటువంటి వాళ్ళు అంటే విమూఢ. భగవత్పాదులు ఏమంటారంటే అదూరదర్శి అంటే విమూఢ అంటే దూరదృష్టి లేనటువంటి వాళ్ళు, ముందు చూపు లేనటువంటి వాళ్ళు. విమూఢ హీయతే అంటే వియుజ్యతే అస్మాత్ అర్థాత్ పురుషార్థాత్. పురుషార్థం అంటే ఇక్కడ భగవత్పాదులు చెప్పేటువంటిది పారమార్థికాత్ ప్రయోజనాత్ నిత్యాత్ ప్రచ్యవతే ఇది అర్థ. అంటే ఎవరైతే దూరదృష్టి లేనటువంటి వాళ్ళు, భగవత్పాదుల భాష్యంలో విమూఢుడు వదులుకుంటాడో ఏది పురుషార్థాన్ని కోరుకొని పారమార్థిక ప్రయోజనాన్ని, నిత్యమైనటువంటి ప్రయోజనాన్ని, ఏది శ్రేయో మార్గం అనేటువంటిది నిత్యమైనటువంటి ఫలితం. ఆ ఫలితం ఒకసారి వచ్చింది అంటే అది పోదు. ప్రేయో మార్గంలో ఫలితం వచ్చింది అంటే స్థిరంగా ఉంటుంది అని లేదు. ఒక వ్యక్తి కష్టపడి బాగా చదివాడు, ఉద్యోగం రాలేదు, ప్రయోజనం లేదు అంటారు. జ్ఞానం ఉంటుంది, కానీ ఐహికమైనటువంటి విద్యల్లో ఎంత చదివినప్పటికీ కూడా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి రిటైర్మెంట్ వస్తుందో లేదా వాలంటరీ సర్వీస్ తీసుకుంటారు. అప్పుడు ఆ సర్టిఫికేట్లన్నీ ఏం చేసుకోవడానికి, చెప్పుకోవడానికి తప్ప దేనికన్నా పనికొస్తాయా ఎంత చదివినప్పటికీ? కోసౌ యవు ప్రేయో వృణీతే ఉపాదత్తే ఇది ఏతత్. భగవత్పాదులు అడుగుతున్నారు, ఇంత స్పష్టంగా భేదం తెలుస్తున్నప్పుడు కోసౌ య ప్రేయో వృణీతే, ఒక విమూఢుడు కాకపోతే ఎవరు ఈ ప్రేయో మార్గాన్ని ఎంచుకుంటారు అని భగవత్పాదులు ప్రశ్నించి భాష్యంలో ఆ ప్రశ్న అక్కడ సంధించారనమాట. కోసౌ యవు ప్రేయో వృణీతే ఉపాదత్తే ఇది ఏతత్. ఎవరు కోరుకుంటారు, ఒక విమూఢుడు కాకపోతే ఇంకెవరు కోరుకుంటారు అని అక్కడ చెప్పి తర్వాత రెండవ మంత్రంలోకి వెళ్తున్నాము. ద్వితీయావల్లి ద్వితీయ మంత్రం. ఈ మంత్రంలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది, యద్యుభే అపి కర్తుం స్వాయత్తే పురుషేణ కిమర్థం ప్రేయ ఏవ ఆదత్తే బాహుల్యేన లోక ఇత్యుచ్యతే. అంటే ఈ లోకంలో అందరూ అంటే మనకు కనిపించే సామాన్యంగా అందరూ కనిపించే వాళ్ళల్లో అందరూ 99.9% అందరూ కూడా ప్రేయో మార్గాన్ని ఎందుకు ఉంచుకుంటున్నారు? ఈ రెండు కూడా ప్రతి వ్యక్తికి కూడా 2 ఛాయిస్లు ఉన్నాయి. శ్రేయో మార్గంలో వెళ్ళొచ్చు లేదా ప్రేయో మార్గంలో వెళ్ళొచ్చు. 2 ఆప్షన్స్ ఇచ్చేశారు పరమాత్మ. నీకు ఈ శృతి ఏం చేస్తుంది అనంటే సాధనం చెప్తుంది, ప్రయోజనం చెప్తుంది. దేనికి అనంటే పారలౌకిక విషయాల గురించి. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకి గోచరం కానటువంటి విషయాలకి శృతి ఏవ ప్రమాణం. 3 ప్రమాణాలను చెప్పుకున్నాము. ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణం. ఆగమము అనంటే భగవత్పాదులు వారు చెప్పేటువంటిది శృతి అనేటువంటిది, అంటే వేదవాక్యమే ప్రమాణం. ఏ విషయంలో అనంటే ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి గోచరించినటువంటి విషయాలలో శృతి తప్ప ఇంకొక ప్రమాణం లేదు. ప్రత్యక్ష ప్రమాణంతో, అనుమాన ప్రమాణంతో గోచరించేటువంటి దానికి శృతి ప్రమాణం అవసరమూ లేదు. ఆకలేస్తోంది బాగా, ఎవరికో ఒక వ్యక్తికి ఆకలిగా ఉంది, కొంత తిన్నాడు, ఏదో లభించింది, తిన్నటువంటి వ్యక్తికి ఆకలి తీరింది. దీనికి శృతివాక్యం ప్రమాణం అక్కర్లా. ఈ ఫలానా అన్నం తినటం ద్వారా ఆకలి తీరుతుంది అని చెప్పడానికి అక్కడ అనుభవమే చెప్తోంది. అంటే ఇది ప్రత్యక్షంగా తెలుస్తోంది. ఈ ప్రత్యక్ష ప్రమాణానికి వేదవాక్యం ఏం అక్కర్లా. నువ్వు అన్నం తినాలి, అన్నం తినటం ద్వారా నీకు ఆకలి తీరుతుంది అని శృతివాక్యం అక్కడ అవసరం లేదు. కానీ అదృష్ట విషయాల పట్ల, అంటే గోచరం కానటువంటి విషయాల పట్ల, ఉదాహరణకి స్వర్గము నరకం గురించినటువంటి విషయాలకి ప్రమాణం ఏంటి అని అడిగితే శృతే ప్రమాణం. అక్కడ శృతివాక్యమే. స్వర్గ కామో యజేత అని శృతి చెప్తోంది. అంటే నీకు స్వర్గం కావాలి అనుకుంటే ఫలానా యజ్ఞాన్ని ఆచరించు, సోమయాగమో లేకపోతే ఇష్టి చెయ్యండి అని చెప్తుంది. ఇది కర్మకాండ, ఉపాసనకాండ కింద కూడా వస్తుంది. అలాగే శృతి జ్ఞానకాండలో ఏం చెప్తుందంటే ఈ జ్ఞానం అనేటువంటిది అనుభవిక వైద్యమైనటువంటిది, అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినటువంటిది. అది ఎలా తెలుస్తుంది? శృతి మనందరికీ అర్థం కాదు. ఎందుకని? ఆ కాలంలో ఉండేటువంటి మహర్షులు, ఋషులు, వాళ్ళ యొక్క తపోశక్తి, ధారణ శక్తి ఈ కాలంలో లేదు. మరి మనకి ఎలా తెలియాలి? శృతివాక్యం ఎలా అర్థం కావాలి అంటే ఇదిగో ఇలా శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళు
శంకర భగవత్పాదుల లాంటి వాళ్ళు అంటాం కూడా తప్పు. శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి భాష్యం ఏదైతే ఉందో, జ్ఞానకాండకి సంబంధించినటువంటి శంకర భాష్యం ఏదైతే ఉందో, ఇది అధ్యయనం చేయటం ద్వారానే మనకి శృతివాక్యము జ్ఞాన విషయంలో ఏం చెప్తోంది, అనుభవగోచరమైనటువంటి పరమాత్మ ఎలా మనకి ఏ సాధన ద్వారా తెలుస్తుంది అనేటువంటిది శంకర భాష్యమేవ ప్రమాణం మనకి, మనలాంటి వాళ్ళందరికీ కూడా. సో ఎందుకని అందరూ కూడా ప్రేమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు, శ్రేయ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవటం లేదు? ఇద్దరికి అన్ని 2 ఆప్షన్స్ అందరికీ ఉన్నాయి. ఎవరికి లేదు చెప్పండి? నేను పరీక్ష రావటం కోసం కూర్చొని చదవటము నా చేతిలోనే ఉంది, లేదా నేను పోయి సినిమా చూస్తూ కూర్చోవటము నా చేతిలోనే ఉంది. రేపు నాకు పరీక్ష ఉంది, నేను చదువుకుంటాను అనేటువంటి వాడికి మంచి మార్కులు వస్తున్నాయి, అది అనుభవంలో తెలుస్తూనే ఉంది. రేపు పరీక్ష పెట్టుకుని ఈరోజంతా సినిమాలు చూస్తూ షికారులు చేస్తూ ఉన్నాడు అని అనుకోండి, ఏదో దైవవశాత్తు పాస్ అవ్వచ్చు, మార్కులు వస్తే రావచ్చు, కానీ తేడా అయితే స్పష్టంగా ఉంటుంది. ఎక్సెప్షన్స్ లేవని నేను చెప్పను, అది ఐహికమైనటువంటి విషయం కానీ శ్రేయ మార్గం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎలా విషయ ఆసక్తి లేకుండా నచికేతసుడిలాగా ఉంటే వాళ్ళకి శ్రేయ మార్గం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇది శృతివాక్యం. సో ఇప్పుడు 2వ మంత్రము. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. ఇప్పుడు నాతో పాటు మరొకసారి చదవండి, అందరం కలిసి చదువుదాం. ఓం శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. పదచ్ఛేదం. శ్రేయ చ ప్రేయ చ మనుష్యం ఏతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయః హి ధీరః అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. శ్రేయో మార్గము ప్రేయో మార్గము తౌ అంటే ఇది ద్వివచనం, 2 కూడా చూసి వివినక్తి అంటే విచక్షణా జ్ఞానంతో వివేకంతో ఆలోచించి సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో మార్గాన్ని ఎంచుకుంటాడు ధీరుడైనటువంటి వాడు. శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే. శ్రేయో హి ధీరో అంటే ధీరుడైనటువంటి వాడు శ్రేయో మార్గాన్ని, ప్రేయసో అంటే ప్రేయో మార్గాన్ని, ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే. వివేకం కలిగినటువంటి పురుషుడు ప్రేయకే సమాన్ ప్రేయో మార్గాన్ని వదిలేసి శ్రేయో మార్గాన్ని మాత్రమే కోరుకుంటాడు. కానీ మూఢుడైనటువంటి వాడు యోగక్షేమాత్ అంటే యోగము క్షేమము వీటి నిమిత్తంగా ప్రేయో మార్గాన్నే కోరుకుంటాడు. 2 కూడా ప్రతి వాళ్ళకి కూడా పరమాత్మ అవకాశం ఇచ్చారు. కానీ బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి మాత్రం విచారణ చేసి ఈ రెండిట్లో ఏది ఉత్తమము ఏది అధమము అనేటువంటి నిర్ణయం చేసుకొని వివేకంతో ప్రేయో మార్గాన్ని వదిలేసి శ్రేయో మార్గాన్ని కోరుకుంటాడు. అతడు ధీరుడు. కానీ మూఢుడైనటువంటి వాళ్ళు యోగక్షేమాలను కోరుకుని ప్రేయో మార్గంలోనే వెళ్తారు. ఇది సంక్షిప్తార్థం. ప్రేయో మార్గంలో వెళ్తే నష్టం ఏంటి అనేది మొదటి మంత్రంలో చెప్పారు. ఇతపూర్వం అపి తత్ ఉక్తం. ప్రేమ మార్గంలో వెళ్తే బంధనంలోంచి బయటపడరు. మళ్ళీ ఇదే ప్రతి జన్మలోనూ ఇలాగే ఎన్నో జన్మలు గడిచినాయి. ఎన్ని జన్మలు గడిచినాయి అనేటువంటి దానికి ఒక లెక్క కూడా లేదు మనకి. ఆ బాధ కూడా లేదు, అయ్యో ఇన్ని జన్మలు గడిచిపోయినాయి అని బాధ కూడా లేదు మనకి. అమ్మయ్య. సో ఇప్పుడు శాంకర భాష్యం చూడదు. సత్యం స్వాయత్తే తథాపి సాధనతః ఫలతశ్చ మందబుద్ధీనాం దుర్వివేక రూపే సతి వ్యామిశ్రీభూతే ఇవ మనుష్యం ఏతం పురుషం ఆయితః ప్రాప్నుతః శ్రేయశ్చ ప్రేయశ్చ. మొదట్లేని ఇంత పెద్దగా ఉంది.
రెండూ కూడా ప్రతి మనిషికి కూడా అధీనంలో ఉన్నాయి. సరే, అయినప్పటికీ మందబుద్ధులు ప్రేయో మార్గాన్ని అప్రేయో మార్గాన్ని ఇప్పుడు ఉదాహరణకి మీకు బాగా ధనం కలిసి వస్తుంది, ఈ మంత్రం జపం చేయండి అన్నారనుకోండి, చాలామందికి ఆసక్తి ఉంటుంది. చాలామంది అడిగేటువంటివి కూడా ఇవే, మాకేదో కష్టం ఉందండి, మీరేమైనా మంత్రం చెప్తే అది జపమో, లేకపోతే ఇంకా కొంతమంది ఉంటారు మంత్ర జపం కూడా చేయటం కష్టమే, మీరే ఏదన్నా చెయ్యండి మాకు ఫలితం వచ్చేటట్టు చేయండి, మీరు ఏమైనా చేయండి మేము కావాలంటే డబ్బులు ఇస్తాం. ఇది ప్రేమ మార్గమే ఇదంతా. అంటే వాళ్ళకి జపం చేయడానికి కూడా, లేదా లలితా సహస్రనామం చదువుకోండి ఇన్నిసార్లు అని చెప్తాం అనుకోండి, అన్నిసార్లు చదవాలా, ఇంకేమన్నా ఉపాయం లేదా, ఇంకా చిన్న మంత్రం లేదా, అబ్బో 1000 సార్లు జపం చేయాలా, 108 చాలదా, 108 చెప్తే అబ్బా 21 సార్లు చేస్తే చాలా అంటారా అండి, ఇంకేం చెప్తాం అలా. సో కావాల్సింది ఏంటంటే ఇటువంటి సాధనలే, ఐహికమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి సాధనలు కావాలి. వాళ్ళకి రిజల్ట్ కనపడాలి, ఆ ఫలదృష్టితోటి చేస్తారు. ఇలా చేస్తూ ఉన్నంత కాలము మనము ఈ ఐహిక బంధాల నుంచి ఎప్పటికీ కూడా, అంటే జనన మరణ చక్రం నుంచి ఎప్పటికీ కూడా విముక్తులం కాము. శ్రేయో మార్గము కఠినమైనప్పటికీ, రెండూ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ, శ్రేయో మార్గం ఇచ్చేటువంటి నిశ్రేయస ఫలం అంటే ఉత్తమమైనటువంటి ఫలము ప్రేయ మార్గంలో రాదు. అతః హంస ఇవ అంబసః పయతౌ శ్రేయ ప్రేయ పదార్థౌ సంపరీత్య అంటే సమ్యక్ పరిగమ్య మనసా ఆలోచ్య గురులాఘవం వివినక్తి పృథక్ కరోతి ధీరః ధీమాన్. అందువలన హంస ఏ విధంగా అయితే క్షీరనీర న్యాయము అని చెప్పి ఒకటి ఉంది. రాజహంస ముందు నీళ్లు పాలు కలిపి పెడితే పాలు మాత్రం స్వీకరించి నీళ్ళని వదిలేస్తుంది. ఆ శక్తి రాజహంసకి ఉంది. ఆ విధంగా శ్రేయ ప్రేయ పదార్థం అంటే ఈ రెండింటిని సంపరీత్య అంటే సమ్యక్ పరిగమ్య, చక్కగా ఆలోచన చేసి విశ్లేషించి, గురు లాఘవం అంటే గురుత్వం అంటే శ్రేష్టత్వము, లాఘవత్వం అంటే అల్పత్వం, ఇందులో శ్రేష్టమైనటువంటిది ఏది, నిమ్న స్థాయికి చెందినటువంటిది ఏది అనేటువంటిది విచక్షణతోటి విడదీసి పృథక్ కరోతి అంటే దేనికి దానికి విడివిడిగా చేసి చూస్తాడు. ఇది వేరు, ఇది వేరు, దీని ఫలితం ఇది, దీని ఫలితం ఇది, ఇలా బేరీ చేసుకొని చూసి ధీరః ధీమాన్, ధీమంతుడైనటువంటి వాడు ఈ విధంగా విచక్షణతోటి శ్రేయ మార్గాన్ని ఎంచుకుంటాడు. వివిచ్యచ శ్రేయో హి శ్రేయ ఏవ అభివృణీతే ప్రేయసః అభ్యర్హితత్వాత్ ప్రేయసః అభ్యర్హితత్వాత్ కోసౌ ధీరః. అంత వివేచన చేసినప్పటికీ కూడా ప్రేయ మార్గాన్ని ఎంచుకున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళని ఏం ధీరుడు అంటాము మనము, అంటే కామ్య ఫలితాల పట్లే ఆసక్తి ఎక్కువ ఉందనుకోండి. అందరికీ విచక్షణ అనేటువంటిది ఎంతో కొంత ఉంటుంది జీవితంలో. ఎవరికైనా కూడా దేవుడా రోజు ఇదే పనులు చేస్తాం, పొద్దున్నే లేస్తున్నాము, సేమ్ అవే యాక్టివిటీస్ చేస్తాం ఇంచుమించు రోజు, అంతకుమించి ఏమున్నాయండి. రాత్రి నిద్రపోతాం, పొద్దున్న లేస్తాము, నిత్యకృత్యాలు చేస్తాము, తింటాము, కాసేపు పడుకుంటాం, కాసేపు కబుర్లు చెప్తారు, నిద్రపోతే పోతారు, లేదా చదివితే చదువుతారు, రాత్రి అయింది మళ్ళీ తింటారు, పడుకుంటారు. ఇదే జరుగుతూనే ఉంది. చక్రంలో ఏమన్నా మార్పు ఉందా అంటే పావుగంట, లేదండి నిన్న పావుగంట ఎక్కువ తిన్నాను, పావుగంట ముందు తిన్నాను, ఈరోజు పావుగంట ఎట్టున్నాను, అదే పెద్ద తేడా నాది. రోజు అదే యాక్టివిటీ జరుగుతోంది. అయినప్పటికీ అనిపిస్తుంది, ఎప్పుడో ఒక్క రోజు అనిపిస్తుంది, అబ్బా రోజు ఇదే చేస్తున్నామండి, ఇంతకాలం ఇలా చేయాలి అనిపిస్తుంది. కానీ శ్రేయ మార్గంలో వెళ్ళాలంటే మార్గం తెలియక కానీ, లేకపోతే ఎలా వెళ్ళాలో తెలియక కానీ, తెలిసిన అమ్మో ఇదేదో మనకు సంబంధించింది కాదేమో, ఇది మొదలు పెడితే అన్నీ పోతాయేమో మనవి, మనం ఏం తెచ్చుకున్నామో మనకు తెలియదు అసలు. మనం తెచ్చుకున్నవన్నీ కూడా మనతోటే ఉండిపోవాలి జీవితం అంతా. ఇవన్నీ మనం పుడుతూనే తెచ్చుకున్నాము, అందుకని వదులుకోవాలంటే కష్టమే. ఇలా ఆలోచన చేసి, ఈ ఆలోచన వస్తుంది సహజంగా ప్రతి మనిషికి వస్తుంది, కానీ శ్రేయ మార్గంలో వెళ్ళాలంటే ఏదో భయం. అందుకనే శ్రేయ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని భగవత్పాదుల వారు ధీరః అని చెప్తున్నారు. యస్తు మందః అల్పబుద్ధి
స వివేక అసామర్థ్యాత్ అంటే అతనికి వివేక లోపంతో, అవివేకి అని చెప్పకుండా వివేక అసామర్థ్యాత్ యోగక్షేమ నిమిత్తం అంటే శరీరాది ఉపచయ రక్షణ నిమిత్తం. ఉపచయం అంటే వృద్ధి, రక్షణం అంటే దీన్ని రక్షించడం. అమ్మో ఈరోజు తింటే రేపు పడుతుందో పడదో, ఆరోగ్యం బాగుంటుందో. ఆలోచన 24 గంటలు. ఇప్పుడు తినద్దు అని చెప్పటం లేదు ఆధ్యాత్మిక శాస్త్రం, లేదా శరీర పోషణ అసలు చేయొద్దంటంలా. కానీ అదే 24 గంటలు కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం విలన్ అన్నారు. కానీ శరీర రక్షణ కోసం ఎంత అవసరమో అంత తీసుకోవటం బంధనం కాదు. కానీ అదే పనిగా ఉండటమే బంధిస్తుంది. శరీరాత్ ఉపచయ రక్షణ నిమిత్తం ఇది ఏతత్ ప్రేయ పశుపుత్రాది లక్షణం వృణీతే. పశు అంటే ఇక్కడ సంపద అని తీసుకోవచ్చు. ప్రేయ మార్గంలో వాళ్ళ ఆలోచన అంతా కూడా ఎంతసేపు సంపద, బిడ్డలు, వాళ్ళ ఇంతే ఉంటుంది. చక్రం అంతా కూడా అంతకుమించి ముందుకు వెళ్ళదు. వివేకవంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గృహకృత్యాలు చేస్తూ కూడా నామస్మరణం చేసుకోవటము, లేదా రోజు కొంత సమయం కేటాయించి స్తోత్ర పారాయణ చేసుకోవటం, లేదా పూజ చేయటము. ఇది ఎంతో కొంత వివేకం కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి పని. ఇది కూడా చేయనటువంటి వాళ్ళు, భగవత్పాదులు చెప్పేటువంటి వాళ్ళు ఇంకా అదే లోకము అన్నట్టుగా ఉండేటువంటి వాళ్ళ గురించి ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు అంటే మెల్లమెల్లగా అది, ఇప్పుడు చీమైనా కూడా మెల్లమెల్లగా నడుస్తూ ఉందనుకోండి, కొంత దూరం ముందుకు వెళ్తుంది. అస్సలు ముందుకు వెళ్లకుండా ఉండేదానికంటే చీమలాగా వెళ్ళినా కూడా ఎంతో కొంత వెళ్ళొచ్చు. అదే ఒకవేళ చేసే ప్రతి పనిలో కూడా పని చేసుకుంటూ కూడా నిరంతరము నామస్మరణ లేకపోతే అమ్మవారి యొక్క మాహాత్మ్యాన్ని స్మరించుతూనో పని చేసుకుంటున్నారనుకోండి, అది మరింత ఉత్తమం. అలా ప్రయత్నం చేస్తారు. వివేకం ఉన్నవాళ్ళు అలా చేస్తారు, ఉన్నారు, అస్సలు లేరు అని చెప్పటంలా. తరువాతి మంత్రము ఓం సత్వం ప్రియాన్ ప్రియ రూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీః నైతాం శృంకాం విత్తమయీం అవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. అందరూ నాతో పాటుగా మళ్ళీ చెప్పండి. ఓం సత్వం ప్రియాన్ ప్రియ రూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీః నైతాం శృంకాం విత్తమయీం అవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. యమధర్మరాజు నచికేతసుడిని పొగుడుతున్నారు. అంటే ఈ విధంగా కూడా ఇంకొక పరీక్ష పెడుతున్నారేమో అనుకోవచ్చు. నచికేత, అందరూ మనుష్యులు కూడా ఏవైతే ధనము, భోగాలు ఇవన్నీ కోరుకొని అందులో మునిగిపోతున్నారో వాటి పట్ల నీకు అసలు ఇంత కూడా కోరిక రాలేదేమయ్యా? నువ్వు చాలా బాగా విచారించి వాళ్ళందరూ కోరుకునేటువంటి వాటినన్నిటిని వదిలేసి ఆత్మరహస్యమే అడిగావు. చాలా గొప్పవాడివి నాయన అని శిష్యుణ్ణి మెచ్చుకుంటున్నారు. పదచ్ఛేదం. స త్వం ప్రియాన్ ప్రియరూపాన్ చ కామాన్ అభిధ్యాయన్ నచికేతః అత్యస్రాక్షీః. అంటే నాయన నువ్వు బాగా విచారించి, అత్యస్రాక్షీః బాగా విచారించి అప్సరసలను ఇస్తా అన్నాను, వాళ్ళ నృత్యగానాలతో సహా రథాలతో సహా ఇస్తా అన్నాను, ధనం ఇస్తా అన్నాను, భూమి ఇస్తా అన్నాను, ఇవన్నీ ఇస్తాన్నా కూడా నువ్వు బాగా విచారించి నా ఏతాం శృంకాం విత్తమయీం అవాప్తః, నువ్వు ఇవేవి కోరుకోలేదు. వీటిల్లోనే బహవో మనుష్యాః, మనుష్యుల్లో చాలామంది వీటిల్లోనే పడి మునుగుతూ ఉంటారు. మజ్జంతి, అందులో మునిగి తేలుతూ ఉంటారంటాం కదా. కానీ నువ్వేం కోరుకోలేదు నాయన బాగా విచారించి అని ఇది సంక్షిప్తార్థము. ఇప్పుడు దీనికి శాంకర భాష్యం చూద్దాం. సత్వం పునః పునర్మయా ప్రలోభ్యమానః అపి. ఒకసారి చెప్పారు ఆయన, కోరుకో, పుత్రుల్ని కోరుకో, పౌత్రుల్ని కోరుకో, అది కూడా 100 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి వాళ్ళని ఇస్తాను, మళ్ళీ పశువుల్ని ఇస్తాను, హిరణ్యం ఇస్తాను, అశ్వాలను ఇస్తాను,
హస్తిని ఇస్తాను, ఏనుగుల్ని ఇస్తాను, భూమిని ఇస్తాను, మహావిస్తీర్ణం కలిగినటువంటి భూమిని ఇస్తాను, ఇన్ని చెప్పినా కోరుకోలే. అంతేకాదు అప్సరసలను ఇస్తాను, వాళ్ళతోటి పరిచర్యలు చేయించుకో, వాళ్ళతో పాటు రథాలు వస్తాయి, వాళ్ళు నిరంతరం కూడా నీకు నృత్యంతో గానంతో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, నువ్వు కారులో ఏ విధంగా అయితే టక్కుమని ఆన్ చేసి నువ్వు మ్యూజిక్ వింటావో ఆ విధంగా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని నువ్వు చిటికేస్తే చాలు వాళ్ళు నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తారు, వాళ్ళతోటి కాళ్ళు గడిగించుకో, నీకు ఎటువంటి సేవగా అని చెప్పిన ఇన్ని ప్రలోభాలు చెప్పినప్పటికీ ప్రలోభ్యమానపి అంటే ప్రలోభ పెట్టబడినప్పటికీ పునః మయ నా చేత ప్రలోభం పెట్టినప్పటికీ ప్రియాన్ అంటే చాలా ఇష్టమైనటువంటివి అందరికీ. ఏది? పుత్రాదీన్. పుత్రులు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఎవరిని ఉన్నారు అలా? ఉంటే గొప్పవాళ్ళేమో. ప్రియరూపాంచ అంటే అప్సరస ప్రభృతి, అప్సరసలు లాంటి వాళ్ళని, అప్సరసలని అలాంటి వాళ్ళని. ప్రభూతి లక్షణాన్ని అంటే వాళ్ళకి గొప్ప గొప్ప లక్షణాలు ఉంటాయి వాళ్ళకి, అంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా వృద్ధాప్యం రాదు, ఇలాంటివి గొప్ప గొప్ప లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. కామాన్ అభిధ్యాయాన్ చింతయన్ తేషాం అంటే ఇటువంటి వాటిని అండి. కామాన్ అభిధ్యాయన్ చింతయన్ తేషాం అంటే బాగా ఆలోచించి వాటిని అనిత్యత్వం అంటే అసారత్వాది దోషాన్, వాటిల్లో ఉండేటువంటి అనిత్యత్వాన్ని, అసారత్వాన్ని ఇవన్నీ గ్రహించాడు. కాబట్టి నచికేతసుడు ఏమని చెప్పాడు? ఇవన్నీ కూడా మనిషికి ఆయుష్ను తగ్గించేటువంటివే, నాకేం అక్కర్లేదు ఇవన్నీ కూడా. ఏమని చెప్పాడు? ఇమా రామాహ సరథా సతూర్య నహి దృశా లభ్యనీయా మనుష్యై అభిర్మత్ప్రత్తాభి పరిచారయస్వ నచికేతో మరణం మానుప్రాక్షీ అని యమధర్మరాజు చెప్తే, ఈ అప్సరసలు రథాలు ఇవన్నీ నువ్వు తీసుకో అని చెప్పి యమధర్మరాజు చెప్తే నచికేతసుడు ఒక్క మాటతోటి ఏం చెప్పారు చూడండి. శోభావామర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్య గీతే. నువ్వు ఇస్తానటువంటి రథాలు, నృత్యగానాలు ఇవన్నీ నీ దగ్గరే పెట్టుకో, రేపు ఉంటాయి అని, ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటిది గ్యారంటీ వీటిల్లో ఎందులోనూ లేదు. అంతేకాదు సర్వేంద్రియాణం జరయంతి తేజ, ఇంద్రియాలని క్షీణింపజేస్తాయి భోగాలన్నీ కూడా, అందుకని నీ దగ్గరే ఉంచేసుకో అని చెప్పి విచారణ చేసి నువ్వు అందరూ మనుష్యులులాగా, చాలామంది మనుష్యుల్లాగా అందులో మునిగిపోకుండా నువ్వే పెట్టుకో అని చెప్పేశావు. వీటిలో అనిత్యత్వాన్ని, అసారత్వాది దోషాలని చూసావు, నువ్వు చూసి గ్రహించి హే నచికేత అత్యస్రాక్షీ అంటే అతిసృష్టవాన్ పరిత్యక్తవాన్, అతిసృష్టవాన్ అంటే పరిత్యక్తవాన్, అత్యస్రాక్షి అంటే వదిలేసినటువంటి వాడివి, పరిత్యక్తవాన్ వదిలేసావు, పరిత్యక్తవాన్ అస్య అహో బుద్ధిమత్తాతవా. పొగట్టం చూడండి గురువు శిష్యుడిని, అహో బుద్ధిమత్తాతవా, నీ బుద్ధి ఏమని చెప్పాలి, ఎంత గొప్పవాడు అయ్యా. నైతాం అవాప్తవాన్ అసి, అంతేకాదు వీటిని నువ్వు కోరుకోలేదు. శృంకాం అంటే శృతిం, కుత్సితాం మూఢజన ప్రవృత్తాం విత్తమయీం ధనప్రాయాం, ఈ ధనము భోగాలు ఇలాంటివన్నీ కూడా మూఢులు కోరుకునేటువంటివి, మూఢజనులు కోరుకునేటువంటి. శృతిం అంటే మార్గం, ఆ మార్గాన్ని నువ్వు అవాప్తవాన్ అసి, దాన్ని కోరుకొనలేదు. యస్యాం శృతౌ మజ్జంతి అంటే సీదంతి అని అంటే మునిగి తేలుతారు అని. బహవో అనేకే మూఢ మనుష్యాః, కంపించటము అంటే చలించటము అని కూడా తీసుకోవచ్చు. సీదంతి మమ గాత్రాణి వేపధుశ్చ శరీరమే, అర్జునుడు వారికి అర్జున విషాదయుగంలో వస్తుంది. సీదంతి మమ గాత్రం అంటే అక్కడ చలించుతోంది, వణుకుతోంది, వణకటం అంటే అక్కడ కంపిస్తోంది అని, అంటే ఈ భోగాలు కనిపించేటప్పటికి మనస్సు చలించిపోతుంది మూఢులైనటువంటి వాళ్ళకి. కానీ నీవు ఇవేవి కోరుకోలేదు అని చెప్పి తర్వాత 4వ మంత్రానికి వెళ్తున్నాము. 4వ మంత్రానికి లో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది, తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అర్ధాద్య ఉప్రేయో వృణీతే ఇత్యుక్తం తత్కస్మాత్ అతః. ఇప్పుడు ఇందులో శ్రేయో మార్గాన్ని తీసుకునేటువంటి వాళ్ళకి శుభం, మంగళం, శివం కలుగుతుంది అని ఇంతకుముందు చెప్పారు. అలాగే ప్రేయో మార్గాన్ని ఎంచుకునేటువంటి వాళ్ళు స్వార్థంతో
పతితులు అవుతారు, అంటే ఈ జనన మరణ చక్రంలో కూరుకుని పోతారు, బయటికి రాలేనంతగా అని ఇంతకుముందు చెప్పినది ఏదైతే ఉందో అది ఎలా, అది ఇక్కడ ఈ మంత్రంలో 4వ మంత్రంలో చెప్తున్నారు. 4వ మంత్రం నాతో పాటు ఉచ్చరించండి. ఓం దూరమేతే విపరీతే విషూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంత. అందరూ కూడా నాతో పాటు కలిసి ప్రయత్నం చేయండి. మళ్ళీ అందరం కలిసి చదువుదాం. ఓం దూరమేతే విపరీతే విషూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంత. దూరం ఏతే విపరీతే విషూచి అవిద్యాయాచ విద్యా ఇతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంత. విద్య అవిద్య అని చెప్పి ఏవైతే 2 మార్గాలు అత్యంత విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటివి, విపరీత ఫలాన్ని ఇచ్చేటువంటివి, అంటే ఒకటేమో మోక్షాన్ని ఇస్తుంది, దానికి విపరీతమైనటువంటి బంధాన్ని ఇంకొకటి ఇస్తుంది. నీకు విద్యాభీప్సినం, విద్య అంటే జ్ఞానము అనేటువంటి అర్థం తీసుకోవచ్చు, జ్ఞానము అజ్ఞానము. నీకు జ్ఞానము పట్ల ఆసక్తి ఉంది అని నేను ఇప్పటివరకు జరిగినటువంటి సంభాషణతోటి చేసినటువంటి పరీక్షతోటి నాకు విద్యాభీప్సినం నచికేతసం మన్యే, హే నచికేత నీకు ఈ విద్య పట్ల ఆసక్తి ఉంది అని గ్రహించాను, నేను ఒప్పుకుంటున్నాను, అర్థమైంది, నాకు కన్ఫర్మ్ అయింది అది. ఎందుకని అందరూ కోరుకునేటువంటి లేదా ఎక్కువ మంది కోరుకునేటువంటి భోగాలని దేన్ని కూడా నీకు వాటి పట్ల ఇసుమంత కూడా లాలస జనించలేదు. లాలస అంటే ఇది నాకు కావాలి అనే దేనికి అనిపించలే, ఏది అనిపించలే ఆయనకి. భూమి అనిపించలేదు, ఆయుష్ అనిపించలేదు, ఇంకేమి అనిపించలే, భోగాలు ఏవి కూడా ఆయనకి ఇది ఉంటే నాకు బాగుంటుంది అనిపించలే. దీనికి ఇప్పుడు శాంకర భాష్యం చూద్దాం. దూరం అంటే దూరేణ మహతా అంతరేణ ఏతే విపరీతే, అంటే 2 ఉత్తర దక్షిణ ధ్రువాలండి అంటారు చూడండి, అటువంటివి. మహతా అంతరేణ ఏతే విపరీతే అన్యోన్య వ్యావృత్త రూపే, అంటే వివేక అవివేకాత్మకత్వాత్తమః. ఒకటేమో వివేకంతో కూడుకున్నటువంటిది, ఇంకొకటేమో అవివేకంతో కూడుకున్నటువంటివి. అన్యోన్యం కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగినటువంటివి. ఎటువంటివి? ఇంకొక ఉపమానం కూడా చెప్తున్నారు. తమః ప్రకాశౌ ఇవ. తమః అంటే చీకటి, ప్రకాశం అంటే వెలుతురు, సామాన్యార్థం. తమః ప్రకాశాలు 2 ఒకే దగ్గర ఉంటాయా? ఉండవు. ప్రకాశం ఉన్న దగ్గర చీకటి ఉండదు. ప్రకాశం అంటే వెలుతురు, వెలుతురు ఉన్న దగ్గర చీకటి ఉంటుందా? 2 కలిసి ఉన్నాయండి. నా రూమ్లో వెలుతురు చీకటి ఎప్పుడూ కలిసే ఉంటాయి అని చెప్పగలమా? ప్రకాశం ఉంది లేను, లైట్ వేసాము, లైట్ వేస్తే చీకటి పోయింది అని చెప్తామా? కనిపిస్తున్నాయి వస్తువులు, కనపడటం లేదా? లైట్ పడినప్పుడు లైట్ పడిన వస్తువులు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ప్రకాశం పడిందో, ఆవృతమైందో ఆ వస్తువులు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ప్రకాశం ఆవృతం కాలేదో అక్కడ చీకటి ఉంది అంటున్నాం. అంతే తప్ప ప్రకాశం ఉందండి కానీ చీకటితోటి ఉంది అంటామా? అనము. ఈ 2 అలా పరస్పర విరుద్ధమైనటువంటివి. విషూచి, విషూచి అంటే విషూచ్యౌ నానాగతి భిన్నఫలే, భిన్నమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటివి, భిన్నమైనటువంటి మార్గాలు, నానాగతి భిన్నమైనటువంటి మార్గాలు. సంసార మోక్ష హేతుత్వేన ఇత్యేతత్. విషూచి అంటే ఏంటంటే నానాగతి, అంటే గతి అంటే మార్గం అనుకోవచ్చు. నానా మార్గాలు, భిన్నమైనటువంటి మార్గాలు, చాలా మార్గాలు కలిగినటువంటివి. సంసార మరియు మోక్ష కారణాలైనటువంటివి. ఒకటేమో సంసార కారణం అవుతుంది, ఇంకొకటేమో మోక్ష కారణం అవుతుంది. ప్రేయ మార్గం సంసార కారణము, లేదా భోగాలు ఇవన్నీ కూడా సంసార కారణమైతే వైరాగ్యం అనేటువంటిది మోక్షానికి హేతుత్వేన ఇతి ఏతత్. కేతే ఇతి ఉచ్యతే. అవి ఏంటి అనేటువంటిది ఇప్పుడు చెప్తారు. యాచ అవిద్య ప్రేయ అవిషయ విద్యేతి చ శ్రేయో విషయ జ్ఞాత. శ్రేయ విషయ జ్ఞాత నిజ్ఞాత అవగత పండితై. ఎవరు చెప్తున్నారు అంటే పండితులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు?
అవిద్య అనేటువంటిది ప్రేయో విషయము, విద్య అనేటువంటిది శ్రేయో విషయము. జ్ఞాత అంటే తెలిసినటువంటి వాళ్ళు, అవగత పండితై తెలుసుకున్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్తున్నాను చెప్పట్ల భగవత్పాదులు, పండితులు చెప్పినటువంటి మాట. విద్య అనేటువంటిది శ్రేయో మార్గం, అవిద్య అనేటువంటిది అజ్ఞానం అని తీసుకోవచ్చు. అజ్ఞానం అనేటువంటిది ప్రేయో విషయమైనటువంటిది. నచికేతసం అంటే త్వాం నిన్ను, అహం మన్యే నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? తత్ర విద్యా అభీప్సినం అంటే విద్యా అర్థినం, విద్యని కోరుకునేటువంటి వాడిగా అంటే జ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడిగా నేను మన్యే అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను, లేదా అనుకుంటున్నాను, నిశ్చయిస్తున్నాను అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పరీక్ష చేసేశారు. కస్మాత్ యస్మాత్ అవిద్వత్ బుద్ధి ప్రలోభినః కామ అప్సరః ప్రభృతయో బహవో అపి త్వా అంటే త్వాం నా అలోలుపంత నా విచ్ఛేదం కృతవంతః నిన్ను ఇంత కూడా చెలింపచేయలేదు. ఏంటవి? అప్సరసులు కానీ ఇతరమైనటువంటి ఇచ్చినటువంటి ధనము ఇత్యాది అన్నీ కూడా నిన్ను ఏ విధంగానూ చెలింపచేయలేదు. నీకు బుద్ధి అంతా కూడా జ్ఞాన సంపార్జన విద్య పట్లనే ఉంది. అందుకని విద్యార్థి అని అనేటువంటిది నాకు అర్థమైంది. కృతవంతః నా విచ్ఛేదం కృతవంతః నిన్ను ఎటువంటి విధంగానూ చెలింపచేయలేదు. శ్రేయో మార్గాత్ ఆత్మ ఉపభోగ అభివాంఛ సంపాదనేన ఎందుకని? నీకు శ్రేయో మార్గము అంటే ఆత్మ ఉపభోగ అభివాంఛ, నీకు ఆ కోరికే ఉంది. ఏ కోరిక ఉందంటే శ్రేయో మార్గం పట్ల అంటే ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి కోరిక మాత్రమే ఉంది. అతః విద్యార్థినం అంటే శ్రేయోభాజనం, విద్యార్థి అంటే ఇక్కడ విద్యని అర్థించేటువంటి వాడు అంటే శ్రేయోభాజనం, శ్రేయో మార్గాన్ని అనుసరించేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాడు మన్యే ఇది అభిప్రాయ అని నేను అర్థం చేసుకుంటున్నాను అని యమధర్మరాజు చెప్పారు. దీంతో ద్వితీయావల్లిలో చతుర్థ మంత్రం పరిసమాప్తమైంది. శ్రేయో మార్గము ప్రియ మార్గము రెండు ఉన్నాయి. ఇవి రెండు పరస్పర భిన్న ప్రయోజనాలు కలిగినటువంటివి, భిన్న ధృవాల వంటివి. ఒకటి మోక్షానికి దారితీస్తే ఇంకొకటి బంధాల్లోనే ఉంచుతుంది అని ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ బంధంలో ఉండే మాట్లాడుతున్నారు చదివేవాళ్ళు కానివ్వండి, వినేవాళ్ళు కానివ్వండి అందరూ. దీని నుంచి విడిపడాలి అని అంటే శ్రేయో మార్గాన్నే ఎంచుకోవాలి. ఈ శ్రేయో మార్గాన్ని పండితులు అదే చెప్తున్నారు. శ్రేయో మార్గాన్ని అనుసరించడం ద్వారానే జ్ఞానం అనేటువంటిది అంటే జ్ఞాన మార్గము అది. శ్రేయో మార్గం అంటే జ్ఞానం ద్వారా వచ్చేటువంటిది, జ్ఞానంతో కూడినటువంటిది. మరి నీ విషయానికి వస్తే నీవు విద్యార్థి అని చెప్పి నేను నమ్ముతున్నాను. విద్య అంటే ఇక్కడ జ్ఞానం అనేటువంటి అర్థంలోనే చెప్తున్నారు భగవత్పాదులు. ఎందుకంటే నీకు ఎటువంటి ఐహిక వాంఛల పట్ల ఇష్టం లేదు, ఐహిక వాంఛల్ని నువ్వు కోరుకొనటం లేదు అని 4వ మంత్రం చెప్పి రేపు ఏం చెప్పుకుంటామంటే అవిద్యలో కూరుకొని పోయేటువంటి వాళ్ళకి దుర్దర్శ ఏంటి అనేటువంటిది యమధర్మరాజు నచికేతసుల వారికి వివరిస్తున్నారు. నీవు శ్రేయో మార్గాన్ని అభిలషిస్తున్నావు, నీకు మోక్షము మాత్రమే కావాలి, ఆత్మజ్ఞానమే కావాలి అని చెప్తూ ఇంకా అవిద్యలో కూరుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా చెప్తున్నారు. అది రేపు చెప్పుకుందాము. శాంతి మంత్రం, ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.